అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జగనన్న 2.0 సూపర్ యాప్ ను మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆవిష్కరించారు. ప్రజలకు పార్టీ కార్యక్రమాలకు అలాగే సంక్షేమ అంశాలు, సమస్యల నమోదు సేవలను మరింత చేరువ చేయడమే యాప్ లక్ష్యమని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు యాప్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు మరి నర్సీపట్నం ఉన్న పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కూడా మరి ఈ యాప్ని కూడా ఈరోజు చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. అయితే ముఖ్యంగా దీని తాలూకు ఉద్దేశం కూడా చెప్పారు మన పార్టీ అధ్యక్షులు. ఏంటంటే ఇది గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి అలాగే రాష్ట్ర స్థాయిలో పెద్ద నాయకుల వరకు కూడా ఈ యాప్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి ఉద్దేశం. అంటే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల తాలూకు ఇబ్బందులు కానీ, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, అక్కడ ఉన్న ప్రజల తాలూకు సమస్యలు కానీ, అలాగే పోలీసుల వల్ల వేధింపులు గురవుతున్న వాళ్ళు కానీ, అలాగే మన పార్టీకి సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా ఈ యాప్లో పెట్టాలనే ఉద్దేశం మీద, అంటే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి రాష్ట్రాల ప్రతి నాయకుడు కూడా అందులో ఉంటారు కనుక ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, ఏ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ కూడా అందులో వస్తాయి కనుక ఈ అందరూ అప్లోడ్ చేసుకోవాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఇప్పటికే మన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడున్న సుమారుగా వేలాది మంది నర్సీపట్నం జిల్లాలో వేలాది మంది కార్యకర్తలందరూ కూడా మరి ఇది డౌన్లోడ్ చేసుకుని యాప్ అంతా చేసి రేపు రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రతిదీ ఏం చేస్తారనే దాని మీద ప్రతిదీ కూడా యాప్లో వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అనుసరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమం ఇంత యాప్ ద్వారా మరి గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకునే విధంగా మరి గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు పెట్టినందుకు ఈ యాప్ను పెట్టినందుకు మన నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్.